యువతకు ఉపాధి కల్పించి మంచి భవిష్యత్తు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మాధవి అన్నారు. మెప్మా నిపుణ సంయుక్తంగా శనివారం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత వైకాపా పాలనలో జాబ్ మేళాలు నిర్వహించలేదని, దీంతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కడప నియోజకవర్గంలో ఇది రెండో జాబ్ మేళా అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జాబ్ మేళా నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే జిల్లాలో కడప నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేల ఆశయాలు కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడ అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. మా ఆర్గనైజేషన్కి ఇటువంటి జాబ్ ఫేర్స్ ఆర్గనైజ్ చేయడానికి ఇచ్చిన మెప్మా డిపార్ట్మెంట్కి అండ్ ఈరోజు ఈ అందరికీ కూడా ఈ కంపెనీలో అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గత 5 ఏళ్లుగా ఇప్పటి వరకు 3 లక్షల పైన మందికి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించడం, 4 జాబ్ ఫేర్లు కండక్ట్ చేయడం అనేది ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేసుకొని గత 2 నెలలుగా చేసే జాబ్ కోసం మీరు చూస్తుంటే సో దానికి సంబంధించినట్లుగానే మీకు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు ఎన్ని కంపెనీస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు మరియు మెప్మా సిఎంఎంలు ఆర్పీలు ఇక్కడికి వచ్చిన ఇన్ని వస్తాయని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న పీడీ గారికి, ఇంతే కాకుండా మన కడప జిల్లాలో మెప్మా యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. మన పెద్ద యూఎల్పీ ఏదైనా ఉందంటే మొదటి యూఎల్పీ ఒక కడప యూఎల్పీ మాత్రమే. 42,79,00,000 చేరి దేశంలోనే కడప జిల్లా మొదటి స్థానంలోనే చెప్పదెబ్బ కొట్టారనమాట వాళ్ళ గురువు గారు. అందరూ సభలో ఆశ్చర్యపోతారు. కానీ కాబట్టి రాష్ట్రంలోని జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 1వ తేదీ నుంచి కడప జిల్లా కొనసాగుతుంది. ఎప్పుడు కడప జిల్లాని బీట్ చేసే జిల్లా ఇంతవరకు రాలేదు. కనిపిస్తా ఉంది. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా ఈ జాబ్ మేళాను. I completed my post-graduation in 2024. So I came here for job mela. Kadapa, I feel so grateful for this opportunity of conducting job mela. So I have thought for this a continuous process like ఇంతే కాకుండా మన కడప జిల్లాలో ఈ మన జాబ్ మేళాకి ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు కార్యక్రమం వాటికి ఈరోజు వచ్చిన కంపెనీసే కాకుండా ఇంకా అదర్ టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. సంవత్సరంలో 4 జాబ్ ఫేర్లు కండక్ట్ చేయడం అనేది ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేసుకొని గత 2 నెలలుగా చేస్తున్నాం. డెవలప్మెంట్ సొసైటీ సంబంధించిన ప్రతినిధులకి, అలాగనే వేదిక మీద ఉన్న మెప్మా పీడీ గారి కిరణ్ గారికి, అలాగనే బద్వేల్ నుంచి వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగనే ఈ యొక్క జాబ్ మేళాకి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులకి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మెప్మాకు సంబంధించిన ఆర్పీలు కానీ, సిఎంఎంలు కానీ, ఇతర అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మున్సిపల్ ఏరియాల్లో పావర్టీ ఎలిమినేషన్ చేయడానికి పెట్టినది మెప్మా. ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మీరందరూ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన యొక్క ఎన్నికలకు ముందు చెప్పారు 20 లక్షల మంది యువతీ యువకులకి ఉద్యోగ కల్పన దిశగా రేపు అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వము పనిచేస్తుందని చెప్పి, అందులో భాగంగానే ఈసారి ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, తెలుగుదేశం కుటుంబానికి సంబంధించిన నాయకులకు, ప్రతినిధులకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి సంవత్సరం మీ నియోజకవర్గాలలో జాబ్స్ మేళాలు పెట్టాలా, రాష్ట్రం కానీ
దేశం నలుమూల నుంచి ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులని ఆహ్వానించి వాళ్ళని మీ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో ఉన్న యువతీయులకు అందుబాటులో జాబ్ మేళాన్ని పెట్టి వాళ్ళకి యువతకి ఒక భవిష్యత్తు క్రియేట్ చేయాలని చెప్పేసి మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం. అందులో భాగంగానే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత ఖర్చులతో ఎస్పీ డిగ్రీ కాలేజీలో సీడ్ యాప్ ద్వారా సంస్థ సౌజన్యంతో దాదాపు 64 కంపెనీలని తీసుకొచ్చి జాబ్ మేళా పెట్టడం జరిగింది. అది ఇందాకనే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 7-8 మంది దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే 6,000 మంది వచ్చారు. దాదాపు ఆన్ స్పాట్ 2,200-400 మందికో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున. మీకు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు జాబ్ మేళాలు పెట్టలేదు. చాలా మందికి జాబ్ మేళాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి, మన ఉద్యోగ అవకాశాలు మన ఇంటి ముందుకే వస్తాయనే అవగాహన కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో నిపుణ వారి సౌజన్యంతో ఈరోజు మళ్ళా 2వ జాబ్ మేళా ఇదే 25వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు చిన్న కంపెనీలు వచ్చి చెప్తే కూడా మేము మా దగ్గర రిజిస్టర్ అయ్యి మా దగ్గర అప్లికేషన్స్ పెట్టి రెజ్యూమ్స్ పెట్టిన వాళ్ళు కూడా మేమే సొంతంగా ఫోన్ చేసి ఫలానా చోట ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి అని మా ఆఫీస్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఎంత కుదిరితే అంత యువతీ యువకులకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మేము వాళ్ళతో కలిసి కష్టపడి పనిచేసి వాళ్ళ భవిష్యత్తును నిర్మించే విధంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇందాకనే కిరణ్ గారు చెప్పారు, మనకు మొన్న పిఎం స్వనిధి కింద లోన్లు ఇస్తే కడప జిల్లాకే అత్యధికంగా తీసుకున్నారు, దాదాపు 45 కోట్లు. ఇది రాష్ట్రంలోనే మొదటిది. ఇంకొక మాట చెప్పాలంటే రెండవది ఎంత వచ్చిందంటే 13 కోట్లు. ఇది మీరు నోట్ చేసుకోవాలా. ఒక్క కడప జిల్లాకు 45 కోట్లు వస్తే 2వ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు జిల్లాకు వచ్చింది 13 కోట్లు. రిపీటెడ్ 13 కోట్లు. మాత్రమే వ్యత్యాసం ఎంత ఉందో మీరు ఆలోచన చేసుకోవాలా. దాంట్లో ఒక్క కడప నియోజకవర్గం ఈ అర్పణించి ఇచ్చింది ఏంటంటే 18 కోట్లు. అంటే 2వ స్థానంలో చూసుకుంటే కూడా మన నియోజకవర్గమే ఎక్కువలో ఉంది. పూర్తిగా సంపూర్ణంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నా ఆ మాటకి కట్టుబడి ఉంది కడప నియోజకవర్గం అని చెప్పి మళ్ళా తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి ప్రతి ఒక్క సంవత్సరం అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ మేళా జరుగుతుంది. కడప కాన్స్టిట్యూన్సీ తరఫున మన పోలీసు బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఇలా మెప్మా ఆధ్వర్యంలో కానీ ఇంకా అనేక వ్యవస్థల ఆధ్వర్యంలో వాళ్ళు కూడా జాబ్ మేళాలు జరుగుతారు. ఎక్కడికక్కడ డిగ్రీలు పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, 10th పాస్ అయ్యి ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత యువకులకు ఎప్పటి